లకు నా నిండు వందనములు తెలియచేస్తున్నాను. అదే రీతిగా వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరివచ్చినటువంటి సంఘమంతటికి కూడా మన ప్రభువును ప్రియరక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పేరట నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఒక చక్కని విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. దేవుని సహాయాన్ని అర్థిస్తూ దేవునికి ఇచ్చిన ప్రార్థన చేసుకొని మన వాక్యాన్ని ధ్యానించుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు అయినటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, మీ పవిత్రమైనటువంటి ప్రేమకు, మీరు మా పట్ల చూపిస్తూ ఉన్నటువంటి మీ ఉచితమైన అపారమైనటువంటి కృపకు ప్రభువైన క్రీస్తు వారి పేరట మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలోనైనా మీ మాటలు ధ్యానించడానికి మీ పాద సన్నిధిని మేము చేరి ఉండగా, మీ సహాయమును అర్థిస్తూ ఉండగా మీ కృపను మాపై ఉంచండి. ఏ మాటలైతే మా భక్తి జీవితాలను సరిచేయగలవో, మరింత బలపరచగలవో ఆ మాటల చేతనైనా మమ్మల్ని సంతృప్తిపరచండి. విత్తబోతున్న ప్రతి మాట కూడా మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింపచేసి తండ్రి, మీరు కోరుకున్నటువంటి ఫలాలు ఇచ్చే స్థితిలో మేము ఉండుటకు మీ సహాయమును మాకు అనుగ్రహించండి. మీ పిల్లలతో కలిసి మీ మాటలను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనుపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వలె నేను వాడుకోమని ప్రాధేయపడుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఒక చక్కని విషయాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. బాగున్నారా? మంచిది ప్రియులారా, బైబిల్ చరిత్రలో ఇశ్రాయేలీలు అనగానే మనకెన్నో విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. బైబిల్ చరిత్రలో మనం ఎక్కువగా ఇశ్రాయేలీలను గురించి ధ్యానిస్తూ ఉంటాం. ఇశ్రాయేలీలు అనగానే వీరు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి జనాంగము అని, దేవుడు ప్రత్యేకపరుచుకున్నటువంటి జనాంగము అని, దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు అని మనకి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీల పట్ల దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీలకును దేవునికును ఒక చక్కని సంబంధం అనేది మనకు బైబిల్ చరిత్రలో కనబడుతూ ఉంటుంది. ఒకసారి మనం ఇశ్రాయేలీల జీవితాన్ని పరిశీలన చేయగలిగినట్లయితే కొన్ని విషయాలకు మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. ఏంటి ఆ విషయాలు అంటే, ఒకటి, దేవుడు ఇశ్రాయేలీల జాతి అనేది అసలు ఉనికిలోకి రాక మునుపు, అంటే ప్రపంచానికి పరిచయం కాకముందే వారిని ఏర్పాటు చేసుకున్నాడు. సందర్భం మనకు తెలుసు. రెబ్కా గారు గర్భవతి అవ్వడం, ఆవిడ గర్భవతి అయిన తరువాత ఆమె గర్భంలో 2 జనపదములు అంటే 2 జనాంగాలు బయలుదేరుతున్నాయి అని తెలియచేశాడు. తెలియచేస్తూనే రెబ్కా గారితో మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే, అమ్మా, నీ గర్భంలో ఉన్నటువంటి 2 జనాంగం ఏదైతే ఉందో, 2 జనపదములు ఏదైతే ఉన్నాయో వాటిలో పెద్దవాడు చిన్నవానికి దాసుడైపోతాడు అని ఇశ్రాయేలీల ఉనికి ప్రపంచానికి తెలియక ముందే చెప్పాడు. అంటే యాకోబు అనేటటువంటి చిన్నవానికి ఏశావు అనేటటువంటి పెద్దవాడు దాసుడైపోతాడు అని, ఈ యాకోబు అనేటటువంటి వ్యక్తి హెచ్చింపబడతాడు అని, అతనిలో నుండి ఒక ప్రత్యేక జనాంగం వస్తుంది అని దేవుడు ఇశ్రాయేలీలు బయటికి రాకముందే ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. ఇది ఒకటి కనపడుతుంది. ఇప్పుడు యాకోబు గారు పుట్టేశారు. యాకోబు గారు పుట్టిన తరువాత యాకోబు గారి గర్భంలో 12 గోత్రాల ఇశ్రాయేలీల్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు యాకోబు గారు పుట్టడం, యాకోబు గారి గర్భంలో నుంచి 12 మంది ఇశ్రాయేలీలు, లేక 12 మంది గోత్రకర్తలు, లేక 12 మంది జనాంగం అనేది యాకోబు గారి గర్భంలో నుండి బయలుదేరింది. అంటే జన విస్తీర్ణత అన్నది యాకోబు గర్భంలో నుంచి చూస్ చేసుకున్నాడు దేవుడు. ఇప్పుడు 12 మంది గోత్రకర్తలు వచ్చారు, అంటే ఇశ్రాయేలీల జనాంగం వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేలీల జనాంగం వచ్చిన తర్వాత విస్తరించడం ప్రారంభించారు. కొన్ని లక్షల మందిగా విస్తరించారు.
విస్తరించిన తరువాత వారి అవిధేయత వలన కొన్నిసార్లు ఎన్నో ప్రాంతాల వారికి దాసులుగా వెళ్ళిపోయారు. వారిలో ఐగుప్తు దేశం కింద దాసులుగా వెళ్ళిపోయిన చరిత్ర ఇజ్రాయేలీలకు ఉంది. ఇప్పుడు ఐగుప్తు దేశం కింద ఇశ్రాయేలీయులు దాసులుగా వెళ్ళిపోయి వెట్టి పనులు చేస్తూ, చాకిరీలు చేస్తూ, భయంకరమైనటువంటి కఠినత్వాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి క్రమంలో వారు దేవునికి మొరపెట్టడం, మరలా దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. అరే నా పిల్లలు, ఎంత అవిధేయత చూపించినా, ఎంత తప్పు చేసినా, ఎంత పాపంలో పడిపోయినా వీరు నా సొత్తు అయినటువంటి ప్రజలు కాబట్టి వీరిని నేను కాపాడాలి అనుకున్నాడు. వారిని ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించాడు. ఎలా విడిపించాడు? గెద్ద రెక్కల మీద నుండి విడిపించినట్లుగా విడిపించాడు. గెద్ద రెక్కల మీద నుండి రావడం అంటే సేఫ్గా. నిజంగా ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిచి వచ్చేటప్పుడు అసలు ఆశ్చర్యమైన సందర్భం జరుగుతుంది. మనం ఉన్నాం ఏదైనా ఒక దేశం కింద బానిసలుగా ఉండి ఆ బానిసత్వం నుంచి విడిపించబడాలనుకోండి, యుద్ధాలు చేయాలి, వాళ్ళని విసిగించాలి, వాళ్ళను ఓడించాలి, లేదా రక్తపాతం జరగాలి. ఇవేమి జరగకుండా స్వతంత్రం అనేది అంత ఈజీగా రాదు. కానీ ఇశ్రాయేలీలకు వచ్చింది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఐగుప్తీయులతో యుద్ధం చేయలేదు, రక్తపాతం జరగలేదు, ఎక్కడ కూడా వాళ్లతో సంఘర్షణ జరిగిన సందర్భాలు లేవు. అంటే దేవుడు ఎంత సేఫ్గా ఐగుప్తీయులలో నుండి ఇశ్రాయేలీలను వేరుపరిచి తీసుకొచ్చేసాడు. ఇంకా విచిత్రం ఏంటి అంటే, వెళ్ళేటప్పుడు బానిసలుగా వెళ్ళిన వారు ఐగుప్తులో నుండి వచ్చేటప్పుడు మాత్రము ధనవంతులుగా తిరిగి వచ్చారు. అంటే ఐగుప్తీలే వారంతటి వారే బంగారాన్ని, వెండిని, వారి దగ్గర ఉన్నటువంటి విలువైన వాటిని అన్నిటినీ ఇశ్రాయేలీలకు ఇచ్చి, మీరు మా దేశాన్ని వదిలి వెళ్ళండి అయ్యా జాగ్రత్తగాని పంపించేశారు. అంటే అంత సేఫ్గా, అంత చక్కగా ఒక బానిస బ్రతుకులో నుండి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టాడు దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు బయటకు వచ్చారు. బయటకు వచ్చేసిన తరువాత ఇశ్రాయేలీల్ని అలా విడిచిపెట్టకుండా వారికి వాగ్దానం చేశాడు. ఏమని? ఎక్కడో బానిసలుగా ఉన్న వారిని విడిపించాను, ఇప్పుడు మీరు ఉండడానికి, తినడానికి, బతకడానికి మీకంటూ భూభాగం కావాలి కాబట్టి కనాను భూభాగాన్ని మీకు ఇస్తానని వాగ్దానం చేశాడు. నిజంగా కనాను భూభాగం అంటే చాలా గొప్పది. అప్పట్లో పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు దాన్నే. అంటే అన్ని సమృద్ధిగా దొరికేటటువంటి దేశం. ఇప్పుడు అలాంటి దేశాన్ని మీరు కొనకుండానే మీకు ఇచ్చేస్తానన్నాడు, మీకు ఉచితంగానే ఉండటానికి ఇస్తానన్నాడు. అంటే ఎంత చక్కగా వాళ్ళని కాపాడుతూ వచ్చాడో చూడండి. ఇప్పుడు కనానుకు వెళ్ళిన తరువాత వారు అన్ని దేశాలను చూసి వారు ఎక్కడ పడిపోతారో, దేవునికి ఎక్కడ విధేయులైపోతారో, మరలా పాపపు బ్రతుకులో ఎలా పడిపోతారో అని ఇశ్రాయేలీలు ఎలా బ్రతకాలో ఒక కట్టడను, ఒక ఆజ్ఞలను, ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. అంటే వారికి జీవితం ఎలా జీవించాలో నేర్పిస్తున్నాడు. వారు మరొక వ్యక్తి పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తున్నాడు. ఈ సమాజంలో ఎలాంటి విలువలు కలిగి బ్రతకాలో ఇశ్రాయేలీలకు తెలియచేస్తూ వస్తున్నాడు దేవుడు. అంటే ఇశ్రాయేలీల పట్ల దేవుడు ఎన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడో ఆలోచించండి. ఒకసారి మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్న మాటలు చూస్తే, ఒకటి, ఇశ్రాయేలీలు ఉనికిలోకి రాకుండానే ఏర్పాటు చేసుకున్నాడు. బయటకు వచ్చిన తరువాత వారిని గొప్ప చేసి ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తరువాత వారి అవిధేయులై బానిసలుగా బతుకుతూ ఉంటే ఆ బానిస బ్రతుకులో నుండి వారికంటూ స్వతంత్రాన్ని ఇచ్చాడు. స్వతంత్రాన్ని ఇచ్చి బయటకు తీసుకొచ్చిన తరువాత వారు హ్యాపీగా, సంతోషంగా బ్రతకడానికి వారికంటూ ఒక భూభాగాన్ని ఏర్పాటు చేశాడు. ఆ భూభాగంలో దీర్ఘాయుష్మంతులుగా ఉండడానికి ఎలా బ్రతకాలో ఆజ్ఞలు కూడా, ఒక చట్టాన్ని కూడా, ఒక శాస్త్రాన్ని కూడా వారి కొరకు ఏర్పాటు చేసి ఇచ్చాడు. ఈ విషయాల గురించి మన క్రైస్తవ్యంలో ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి మాటలన్నీ మాట్లాడగానే చాలామంది క్రైస్తవ వేతరులకు వచ్చినటువంటి ఆలోచన ఏంటి అంటే, దేవుడు ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడు. ఎందుకంటే వారిని ప్రత్యేకపరచుకోవడానికి, ఇశ్రాయేలీని, యాకోబుని ప్రత్యేకపరచడానికి ఏశావును ద్వేషించి పక్కన పెట్టేశాడు. దేవుడు ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు. ఎందుకంటే యాకోబు గర్భాన పుట్టినటువంటి ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో 12 గోత్రకర్తలను వృద్ధి చేస్తూ వచ్చాడు. ఏశావు సంతానాన్ని మాత్రం పట్టించుకోకుండా వదిలేశాడు. దేవుడు ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడు. అందుకే ఐగుప్తులో ఉన్నటువంటి బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీని విడిపించడానికి ఐగుప్తీయులకు చొక్కలు చూపించేశాడు.
తెగుళ్ళ చేత, బాధ చేత, హింస చేత వారిని ఎంతో ఇబ్బంది పాలు చేశాడు. ఇశ్రాయేలీయుల కోసం ఐగుప్తీయుల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. దేవుడు చాలా పక్షపాతి అని మాట్లాడుతుంటారు. ఇంకా విచిత్రం ఏంటి అంటే, ఇశ్రాయేలీయులకు కనాను భూభాగాన్ని ఇవ్వడానికి కనానులో ఉంటున్నటువంటి ఎన్నో జాతుల వారు, కనానీయులు కానివ్వండి, పెరిజ్జీలు కానివ్వండి, హివ్వీలు కానివ్వండి, హిత్తీయులు కానివ్వండి, ఇటువంటి జాతుల వారందరినీ ఆ కనాను భూభాగంలో నుండి చెదరగొట్టేశాడు. వారిని ఓడించి వాళ్ళని నాశనం చేశాడు ఇశ్రాయేలీయుల కోసం అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకా విచిత్రం ఏంటి అంటే, ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇచ్చాడు. అంటే ఇశ్రాయేలీయులు బాగుండాలి అని ఇతర మతస్థులు కానీ, లేక ఇతర దేశాల వారు కానీ, లేక ఇతర జనాంగాలు కానీ చెడిపోవాలనే ఆలోచనతోనే దేవుడు వారిని ప్రత్యేకపరిచాడు అని మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు మనం ఆలోచించామనుకోండి, ఇది కూడా మనకు ఎలా అనిపిస్తుంది? నిజమే కదా అనుకుంటాం. ఎందుకు? యాకోబు కోసం ఏశావును పక్కన పెట్టాడు కాబట్టి, ఇశ్రాయేలీయుల్ని వృద్ధి చేయడం కోసం ఏశావు కుటుంబాన్ని పట్టించుకోలేదు కాబట్టి, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నలిగిపోతూ ఉంటే వారిని రక్షించడానికి ఐగుప్తులు నిజంగానే ఇబ్బంది పాలు చేశాడు కాబట్టి, ఇశ్రాయేలీయులకు కనాను దేశాన్ని ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి ఎన్నో జాతుల వారిని చెదరగొట్టాడు కాబట్టి, ఇశ్రాయేలీయులకు కట్టడనిచ్చాడు, వేరే ఎవరికి ఇవ్వలేదు. అంటే ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవునికి పక్షపాతం ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు చాలామంది. నిజంగా ఒక వచనాన్ని చూసుకొని ఈరోజు మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఒక వచనాన్ని. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనము, 34, 35. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాము. ఏమంటున్నాడు భక్తుడు? దేవుడు పక్షపాతి కాదు అని నేను నిజంగా తెలుసుకున్నాను, నేను నిజంగా గ్రహించుకున్నాను. దేవునికి మన తన అనే భేదం లేదు అని, నావాడు నీవాడు అనేటటువంటి భేదం లేదు అని, మతాల భేదం కానీ, కులాల భేదం కానీ, ఎటువంటి భేదము లేదు. పక్షపాతం అన్నది ఛాయ కూడా కనిపించదు అని నేను తెలుసుకున్నాను అని మాట్లాడుతున్నాడు భక్తుడు. ఇంకా 35వ వచనంలో ఏమంటున్నాడు? ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయనను అంగీకరించును. ఏమన్నాడు? ప్రతి జనములో, అది ఇశ్రాయేలీయులైనా, మోయాబీయులైనా, అమోరీయులైనా, రేఖాబీయులైనా, ఎవరైనా సరే, ప్రతి జనములో జాతి భేదం లేదు, జనాంగ భేదం లేదు, మత భేదం అంతకన్నా లేదు, ఏ భేదము లేకుండా ప్రతి జనములో ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే దేవుని పట్ల భయాన్ని కలిగి బ్రతుకుతారో, దేవునికి భయపడుతూ నీతిగా ఎవరైతే నడుచుకుంటారో, నీతి నియమాలు తప్పకుండా నీతిగా ఎవరైతే బ్రతుకుతారో వారిని దేవుడు ఏం చేస్తాడట? అంగీకరిస్తాడు. అంటే సొత్తుగా చేసుకుంటాడు, దగ్గరగా చేసుకుంటాడు. అంటే ఏ జనములో ఉన్నా పర్లేదు, కానీ దేవునికి భయపడుతూ నీతిగా నడుచుకుంటూ ఈ దేవునికి నచ్చినట్లుగా బ్రతుకుతూ ఉంటే వారిని దేవుడు దగ్గరకు తీసుకుంటాను అని మాట్లాడుతున్నాడు. ఇంకా దేవుడు పక్షపాతాన్ని ఎలా అంటాం? అనలేం. ఈరోజు ఆలోచన చేద్దాం. నిజంగా ఇశ్రాయేలు జాతిలో కాకుండా వేరే జనములో నుండి దేవునికి భయపడుతూ నీతిగా నడుచుకుంటూ దేవుని చేత అంగీకరించబడిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తే కొంతమంది మాత్రమే కనబడతారు. వారిలో మొట్టమొదటి స్థానంలో కనపడేది ఎవరో తెలుసా? ఎవరు? చెప్పిన వాళ్ళు ధన్యులు. ఇశ్రాయేలీయులు కాకుండా సుమి చెప్పాలి. టిఫిన్ చేశారా? చేయలేదా? నేను చేయలేదు, పర్లేదులేండి. ఎవరయ్యా అంటే రేఖాబీయులు. ఎవరు? రేఖాబీయులు. ఈరోజు వీరిని గురించి కొద్ది నిమిషాల పాటు మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎవరయ్యా ఈ రేఖాబీయులు అని మనం ఆలోచన చేస్తే ఒక వచనాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చూద్దాం. ముందుగా దినవృత్తాంతముల గ్రంథము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము
55వ వచనం. 2వ అధ్యాయము 55వ వచనము. రేకాబీయులు అనగానే ఈ మాటలో ఒక చక్కని వివరణ మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, రేకాబీయులు అంటే రేకాబు అనేటటువంటి వ్యక్తి సంతానములో నుండి వచ్చినటువంటి వారే రేకాబీయులు. రేఖ అంటే అర్థం ఏంటి? రేఖ అంటే గీత అని అర్థం, లైన్ అని అర్థం. ఇప్పుడు ఈ రేకాబీలు జీవితం ఎలాంటిదయ్యా అంటే, ఆ రేకాబీలు జాతికి చెందినటువంటి మూల పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ మూల పురుషుడు గీసినటువంటి ఒక గీత దాటని చరిత్ర రేకాబీలుది. ఆ మూల పురుషుడు గీసినటువంటి ఆ గీతను, ఆ రేఖను దాటని చరిత్ర ఈ రేకాబీలుది. అందుకని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఎవరబ్బా ఈ రేకాబీలు అని మనం ఆలోచన చేస్తే 2వ అధ్యాయం 55వ వచనం నుండి, యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తెరాతీయులను, షిమ్యాతీయులను, షూకోతీయులను వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు. ఇక్కడ ఒక వచనం కనపడుతుంది మనకి. ఏంటది అంటే, యబ్బేజులో కొంతమంది కాపురం ఉంటున్నారు. ఆ యబ్బేజులో కాపురం ఉంటున్నది, జీవిస్తున్నది ఎవరయ్యా అంటే లేఖికుల వంశానికి చెందినవారు. లేఖికులు అంటే లిఖించడం. ఇప్పుడు లిఖించేటటువంటి వంశానికి చెందినటువంటి వారు కొంతమంది అక్కడ ఉంటున్నారు. ఎవరెవరు ఉంటున్నారయ్యా అక్కడ అంటే, తిరాతీయులు అనేవాళ్ళు ఉన్నారు, షిమ్యాతీయులు అనేవాళ్ళు ఉంటున్నారు, షూకోతీయులు అనేవాళ్ళు ఉంటున్నారు. అంటే వీరు యబ్బేజు అనే ప్రాంతంలో కాపురం ఉంటున్నటువంటి లేఖికుల కుటుంబానికి, వంశానికి చెందినటువంటి వారి మనుషులు. ఇప్పుడు వీరెవరయ్యా అని మనం ఆలోచన చేస్తే, వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయినా, అదేనా అన్నాడు, రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు. వీరెవరో కాదు, కానీ రేకాబు అనే ఒక వ్యక్తి ఉన్నాడే, ఆ రేకాబు ఇంటి వారికి తండ్రిగా ఉన్నటువంటి హమాతు అంటే రేకాబు తండ్రి కానివ్వండి, తాత కానివ్వండి, వారి కుమారులు కానివ్వండి, ఆ రేకాబు కుటుంబానికి సంబంధించినటువంటి మూల పురుషుడు తండ్రి హమాత్ అనేటటువంటి వ్యక్తి. ఈ హమాతుకు సంబంధించినటువంటి వారే ఈ కేనీయులు. అంటే కేనీయులు అన్నటువంటి వారికి రేకాబు అనేటటువంటి వ్యక్తికి చాలా దగ్గర సంబంధం ఉంది. హమాత్ అనేటటువంటి వ్యక్తి వలన వచ్చిన వారే వీరంతా. ఇప్పుడు కేనీయులు అనగానే రేకాబు అనేటటువంటి ఇంటికి సంబంధించిన వారు అని మనకు తెలియాలి. ఇంకా విచిత్రం ఏంటి అంటే, ఈ కేనీయులు ఎక్కడి నుంచి వచ్చారయ్యా అని మనం ఆలోచన చేస్తే, బైబిల్లో కొంతమంది బైబిల్ పండితులు ఇచ్చినటువంటి సమాచారం ఏంటో తెలుసా? ఈ కేనీయులు మోషే గారికి చాలా దగ్గర సంబంధులు అని మాట్లాడుతుంటారు వారు. ఎందుకు అలా మాట్లాడుతుంటారు అంటే, బైబిల్లో మరొక వచనం తారసపడుతూ కనబడుతూ ఉంటుంది కదా, చూద్దాం ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. 1వ అధ్యాయం 16వ వచనం. మొదటి అధ్యాయము 16వ వచనము. మోషే మామ అయిన కేయిను కుమారులు యోధా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యోధా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి. చాలు, ఇక్కడ ఒక సందర్భం కనబడుతుంది. ఏంటి ఆ సందర్భం అంటే, మోషే మామ అయిన కేయిను. ఎవరు? మోషే గారి మామగారు ఎవరు? ఎవరు? మోషే గారి మామగారు. మరి కేయిన్ అంటే చెప్పాలి. మోషే గారి మామగారు ఎవరు? అంతమంది మామగారు లేరు. మోషే గారి మామగారి పేరు ఇత్రో. ఆయనకున్నటువంటి మరొక పేరు రెవూయేలు. ఆయనకున్నటువంటి మరొక పేరే ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి కేయును. అంటే ఒకరికే సుమారు 3-4 పేర్లు ఉండేవి. ఇప్పుడు మనం కూడా ముద్దు పేర్లు పెట్టుకుంటాం లేదా? మనకు ఒక్క పేరే ఉంటుందా? 3-4 పేర్లు ఉంటాయి. మన అమ్మ వాళ్ళు ఒకలా పిలుస్తారు, మన వీధిలో వాళ్ళు ఒకలా పిలుస్తారు, మన స్కూల్లో ఒకరు పిలుస్తారు. అంటే ఒకరికి ఎక్కువ పేర్లు ఉండేవి అప్పట్లో. ఇప్పుడు మోషే గారి మామగారికి కూడా 3-4 పేర్లు ఉన్నాయి. ఒకటేమో ఇత్రో అని కనబడుతూ ఉంటుంది,
మరొక చోట సంఖ్యాకాండంలో రెవూయేలు అని కనపడుతూ ఉంటుంది, మరొక చోట కేయిను అని కనపడుతుంది. ఇప్పుడు ఈ సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు మోషే మామగారు అయినటువంటి ఇత్రో అన్న, మోషే మామగారు అయినటువంటి రెవూయేలు అన్న, మోషే మామగారు అయినటువంటి కేయిను అన్న ఒక్కరే. ఆమెనే సిప్పోరా గారి తండ్రి. ఇప్పుడు మోషే మామ అయినటువంటి కేయిను కుమారులు అంటే మోషే గారి యొక్క బావమరుదులు వరుసకి, అంటే ఇత్రో గారికి ఉన్నటువంటి కుమారులు పిల్లలు. కేయిను కుమారులు యోధా వంశములతో కూడా ఖర్జూర చెట్ల పట్టణంలో నుండి అరాదు దక్షిణ దిక్కులోని యోధా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసిస్తున్నారు. ఇప్పుడు సందర్భం మనం చూద్దాం. మోషే గారు కుమారులు ఎవరైతే, క్షమించండి, ఇత్రో గారి కుమారులు ఎవరైతే ఉన్నారో, మోషే గారి బావమరుదులు ఎవరైతే ఉన్నారో, వీరు ఆ ఇశ్రాయేలీల ప్రయాణంలో ఏం చేశారయ్యా అంటే వారుంటున్నటువంటి పట్టణాలను విడిచిపెట్టి ఖర్జూర చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ పట్టణాలను నుండి బయటకు వచ్చేసి ఇశ్రాయేలీలతో కలిసి దక్షిణ దిక్కుగా ఉంటున్న యూదులతో కలిసిపోయి వారితో జీవించడం ప్రారంభించారు. అంటే ఈ కేయిను సంబంధుల్లో నుండి వచ్చినటువంటి ఈ సంతానం ఏదైతే ఉందో, ఈ సంతానము ఇశ్రాయేలీలతో యూదులతో కలిసిపోయి మిళితమైపోయి యూదులు ఎక్కడ ఉంటే అక్కడ బ్రతకడం ప్రారంభించారు. ఎందుకంటే బహుశా దేవుడు ఇశ్రాయేలీల పట్ల చేసినటువంటి క్రియలన్నిటినీ వీరు చూస్తూ వచ్చారు. ఇప్పుడు మోషే గారికి అంత దగ్గర బంధుత్వం ఉన్నప్పుడు, మోషే గారితో అంత దగ్గర చనువు ఉన్నప్పుడు మోషే గారు చేస్తున్న నాయకత్వాన్ని వీళ్ళు చూడకుండా ఉండుంటారా? మోషే గారితో పాటు వీళ్ళు అడుగులు వేయకుండా ఉండుంటారా? మోషే గారితో పాటు ఆ ప్రయాణంలో వీళ్ళు కూడా కొనసాగకుండా ఉండుంటారా? ఖచ్చితంగా కొనసాగుతారు. అందుకే రాస్తున్నాడు కదా, ఈ ఇత్రో కుటుంబానికి సంబంధించిన వారు, ఈ రెవూయేలు కుమారులు, ఈ కేయిను సంబంధులు మోషే గారి ప్రయాణంలో వారితో పాటు వీరు కూడా ఉంటూ ప్రయాణం చేస్తూ వీళ్లతో పాటు జీవించడానికి అలవాటు పడిపోయారని మాట్లాడుతున్నారు. ఈ కేయిను గర్భాన పుట్టినటువంటి వారే కేనీయులు. ఈ కేనీయులు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తే హమాతు. ఆ హమాతుకు పుట్టినటువంటి మనం ఇందాక చూసినటువంటి రేకాబు. ఇప్పుడు ఈ రేకాబుకు కాలం గడుస్తూ ఉన్న కొలది ఈ రేకాబు అనే వ్యక్తికి కూడా ఒక కుటుంబం ఏర్పాటైంది. ఇప్పుడు రేకాబు కుటుంబం సంతతి పెరిగిన తరువాత ఈ రేకాబీలు అనేవాళ్ళు చరిత్రలోనికి వచ్చారు. ఈ రేకాబీలు ఉనికిలోనికి వచ్చిన తర్వాత, ఈ రేకాబీలు ప్రపంచానికి పరిచయం అయిపోయిన తర్వాత ఈ రేకాబీలను గూర్చి దేవుడు ఒక చోట ఆగి మరీ ఒక పెద్ద ప్రవక్తతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎక్కడో యూదులతో కలిసి ఎక్కడో ఒక మూలను బ్రతుకుతున్నటువంటి రేకాబీలను చూసి ఆలోచన చేసి ఒక ప్రవక్త ఎదురుగా వీరిని పరిచయం చేస్తున్నాడు. ఆ ప్రవక్తకి, ఆ ప్రవక్తతో ఈ రేకాబీయులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో ఈరోజు మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. చూద్దాం ఒక్కసారి. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము మొదటి వచనము నుండి, యోషియా కుమారుడును యోధా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాక్కు ప్రత్యక్షమై. ఎప్పుడు జరుగుతున్న సందర్భం ఇది? యోషియా కుమారుడైనటువంటి యెహోయాకీము అనే ఒక వ్యక్తి యూదులను పరిపాలిస్తూ ఉన్న కాలం ఇది. అప్పటికి ఇశ్రాయేలీలు రాజ్య విభజన జరిగింది. ఇశ్రాయేలీలు ఒక రాజ్యముగా, యూదులు మరొక రాజ్యంగా వేరుపడిపోవడం జరిగింది. ఇప్పుడు యూదులకు రాజుగా ఉన్నటువంటి పరిస్థితులు అవి. యెహోయాకీము యూదులకు రాజుగా ఉండి యెరూషలేములో సింహాసనం వేసుకొని యూదులను పరిపాలిస్తూ ఉన్న కాలంలో ఈ రేకాబీలు అనేవాళ్ళు యూదులతో కలిసి యెరూషలేములో ఎంతో కాలంగా బ్రతుకుతూ వస్తున్నారు. ఇప్పుడు యోధా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఉన్నటువంటి కాలంలో ప్రవక్త ఎవరయ్యా అని మనం ఆలోచన చేస్తే ఇర్మియా గారు. ఇర్మియా గారు అనగానే చిన్న ప్రవక్త అనుకోండి, చాలా పెద్ద ప్రవక్త ఆయన. ఇర్మియా గారు అనగానే ఏడుపుగొట్టు ప్రవక్త అనుకుంటాం మనం చాలామంది. ఏడుపుగొట్టు ప్రవక్త కాదు ఆయన. సమాజాన్ని చూస్తూ దేవుని ఎదుటి ఏడుస్తూ మొరపెట్టినటువంటి ప్రవక్త ఆయన. సమాజాన్ని చూసి తట్టుకోలేక ఏడ్చుకుంటూనైనా సరే పరిచర్యను చేయాలని ముందుకెళ్ళిపోయిన ప్రవక్త ఆయన. ఇప్పుడు అంత గొప్ప ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంత గొప్ప ప్రవక్తతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడయ్యా అంటే 2వ వచనం, నీవు రేకాబీలు యొద్దకు పోయి వారితో మాట్లాడి. ఏం చేయాలి నువ్వు?
ఇర్మియా ఇర్మియా నువ్వు ఒక ప్రవక్తవి. ప్రవక్త పని ఏంటి? దేవుని దగ్గర నుండి సమాచారాన్ని తెలుసుకొని, దేవుని దగ్గర నుండి సమాచారాన్ని అందుకొని సమాజానికి తెలియచేసేటటువంటి పని ప్రవక్తది. ఇప్పుడు దేవుడు సమాజాన్ని నాశనం చేయాలనుకోండి, ముందు ఎవరికి చెప్తాడు? ప్రవక్తకే చెప్తాడు. సమాజంలో ఒక గొప్ప కార్యం జరిగించాలనుకోండి, ఎవరికి చెప్తాడు? ప్రవక్తకే చెప్తాడు. ఇప్పుడు యోదయ దేశాన్ని పరిపాలిస్తూ ఉండగా యోదయ దేశంలో ఏది జరిగించాలి అన్నా దేవుడు ముందుగా ఎవరితో మాట్లాడేవాడు? రాజుతో కాదు, ప్రవక్తతో మాట్లాడేవాడు. ఇర్మియా గారితో మాట్లాడేవాడు. ఇప్పుడు ఇర్మియా గారితో మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఇర్మియా నీవు రేకాబీయుల యొద్దకు వెళ్ళి మాట్లాడు. ఎవరి దగ్గరికి? రాజు దగ్గర కాదు నువ్వు వెళ్ళాల్సింది, ధనవంతుల దగ్గర కాదు నువ్వు వెళ్ళాల్సింది. ఇప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడాలి అంటే, యెరూషలేములో ఎక్కడో ఒక మూలన కాపురం ఉంటున్నారే, యెరూషలేములో ఎక్కడో ఒక అట్టడుగు స్థాయిలో బతుకుతున్నారే, ఆ రేకాబీల వద్దకు నువ్వు వెళ్ళాలి. నువ్వే వెళ్ళాలి, వారిని రమ్మండం కాదు, నువ్వు వెళ్ళాలి. రేకాబీల వద్దకు నువ్వు వెళ్ళి వారితో మాట్లాడు. ఏమని మాట్లాడాలి ప్రభా? ఏమని మాట్లాడాలి అంటే, యెహోవా మందిరములోని గదులలో ఒకదానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షారసం ఇమ్మని సెలవివ్వగా. ఏమని మాట్లాడుతున్నాడు ఇర్మియా? నువ్వు వారి యొద్దకు వెళ్ళి ఏం మాట్లాడాలో తెలుసా? దేవుడు నాకు ఒక విషయాన్ని తెలియచేశాడు, అది మీకు చెప్పమన్నాడు అనే సంగతిని మాట్లాడు. ఏంటో తెలుసా ఆ విషయం? ఒకటి, రేకాబీయులను అక్కడ నుండి దేవాలయానికి తీసుకొని రావాలి, యెహోవా మందిరములోనికి. యెహోవా మందిరం అంటే యెరూషలేములో ఉన్న ఏ మందిరం? అది సొలొమోను గారు కట్టించారే బంగారు దేవాలయం. ఆ బంగారు దేవాలయం దగ్గరకు ఈ రేకాబీలందరినీ తోడుకొని రా నువ్వు. తోడుకొని వచ్చిన తరువాత ఆ బంగారు దేవాలయంలో ఎన్నో గదులు ఉన్నాయి చూడు, ఆ గదులలో ఒక్క గదిలో వారిని అందరినీ సమకూర్చు. ఒక గదిలోనికి వారందరినీ ఒక గదిలో వారందరినీ సమకూర్చిన తరువాత వారు త్రాగడానికి ద్రాక్షరసాన్ని పోసి ఆ పాత్రలు వారికిచ్చి వారిని తాగమని చెప్పు ఇర్మియా. ఈ సమాచారాన్ని నువ్వు వాళ్ళకి తెలియచేయని చెప్పాడు దేవుడు. చెప్పగానే ఇర్మియా గారు దేవుడు చెప్పినట్లుగానే రేకాబీల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏమంటున్నారట? 3వ వచనం, నేను ఇర్మియా కుమారుడును యజన్యా మనవడును అయిన మునిమనవుడునైన హబజ్వియాను అతని సహోదరులను అతని కుమారులను అందరినీ అనగా రేకాబీయుల కుటుంబములకు అందరినీ తోడుకొని వచ్చి తిని. ఏం చేశాడు ఇప్పుడు ఇర్మియా గారు? వెళ్ళాడు. రేకాబీయులు ఎక్కడైతే బతుకుతున్నారో వారందరి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి దేవుడు మిమ్మల్ని తీసుకొని మందిరానికి రమ్మన్నాడని చెప్పారు. దేవుడు మిమ్మల్ని అందరినీ తోడుకొని మందిరానికి రమ్మన్నాడు అనగానే భక్తిభావాలు ఉన్న వాళ్ళు వస్తారా? రారా? అందరు వచ్చారు. అంటే అందరిలో ఏముంది? భక్తి ఉంది. ఎందుకంటే ఎంతో కాలం నుండి యెరూషలేములోనే ఉంటూ ఉన్నారు. దేవుని క్రియలు వాళ్ళ పితరులు చూశారు. వారందరూ వచ్చారట దేవాలయానికి. వచ్చిన తర్వాత యెహోవా మందిరములో దైవజనుడగు ఇగ్దల్యా కుమారుడైన హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకొని వచ్చి తిని. ఏం చేశాడు ఇప్పుడు? రేకాబీయులను అందరినీ దేవాలయానికి తోడుకొని వచ్చాడు. దేవాలయానికి తోడుకొని రాగానే బంగారు దేవాలయంలో రేకాబీయులు కాలు పెట్టారు. ఇప్పుడు దేవాలయం లోపలికి వచ్చిన తర్వాత దేవాలయంలో ఎన్నో గదులు ఉన్నాయి. సొలొమోను గారు కట్టడం చాలా గొప్పగా కట్టించాడు. ఇప్పుడు బంగారు గదులు ఎన్నో గదులు కనబడుతుంటే ఒక గదిలోనికి వీరందరినీ తీసుకొని వచ్చాడు. ఆ గది కూడా ఎవరితో తెలుసా? దైవ సేవకులు ఉండేటటువంటి గది. దేవాలయంలో ఎన్నో గదులు ఉంటాయి. రాజులు ఉండే గదులు ఉన్నాయి, పాత్రలను దాచేటటువంటి గదులు ఉన్నాయి, సేవకులు ఉండేటటువంటి గదులు ఉన్నాయి, దైవజనులు ఉండేటటువంటి గదులు ఉన్నాయి, చాలా గదులు ఉన్నాయి. ఆ గదులన్నిటిలో దైవజనులు ఏ గదిలోనైతే ఉంటూ ఉన్నారో ఆ గదిలోనికి ఈ రేకాబీయులను అందరినీ తోడుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకులను షల్లూము కుమారుడైన మైషేయ గదికి పైగా ఉండిన గది ఎక్కడుందో చెప్తున్నాడు. రాజుల గదికి చాలా దగ్గరగా ఉందట. నిజంగా వేరే జాతివాడు లేక వేరే జనాంగానికి చెందినవాడు బంగారు దేవాలయంలో కాలు పెట్టడం అంటే ఆ కాలంలో చాలా అరుదు. ఇప్పటికీ అక్కడక్కడ ఇలాంటి పిచ్చి కనబడుతూ ఉంటుంది చూడండి.
తక్కువ కులస్తులను, వేరే మతస్థులను కొన్ని కొన్ని చోట్ల ఎలో చేయరు, రానివ్వరు. కానీ ఆనాడు దేవుడు వేరే జనాంగంలో ఉన్నా సరే రేకాబీలను యెరూషలేము దేవాలయంలో కాలు పెట్టమని చెప్పాడు, గదిలోనికి తీసుకురమ్మని చెప్పాడు. దైవజనులు ఉన్నటువంటి గదిలోనికి వాళ్ళ కాలు మోపేలా చేశాడు. ఇప్పుడు రేకాబీలను తీసుకొచ్చాడు ఇర్మియా గారు. తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడట? 5వ వచనం, నేను రేకాబీలు ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను, గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా. ఇప్పుడు తీసుకొచ్చాడు. తీసుకురాగానే ఆ దేవాలయంలో ఉన్నటువంటి బంగారు పాత్రలన్నీ తీసాడు ఇర్మియా గారు. ఎందుకంటే ప్రవక్తకు ఆ అధికారం ఉంది. తీసి ఆ పాత్రలలో, ఆ గిన్నెలలో ద్రాక్షారసాన్ని పోసేసాడు. ద్రాక్షారసాన్ని పోసి బంగారు పాత్రలో ద్రాక్షారసాన్ని పోసి రేకాబీలు ఎదుట పెట్టి, ఇవి మీకు తాగండి అని చెప్తున్నాడు. నిజంగా ఈ సందర్భాన్ని మీరు ఊహించుకోండి. ఎక్కడో చెట్ల కింద ఉండే రేకాబీలు, ఎక్కడో ప్రాంతం చివరుండే రేకాబీలు, ఎక్కడో అట్టడుగు స్థాయిని బతికిపోయే రేకాబీలు, అలాంటి వారిని దేవుడు దృష్టించాడు, దేవుడు చూశాడు, దేవుడు కావాలనుకున్నాడు. దేవుడు అంగీకరించి ఒక ప్రవక్తను పంపించి, ప్రవక్త ద్వారా సమాజం వెలుపల ఉన్నటువంటి రేకాబీలను బంగారు దేవాలయంలో అడుగు పెట్టించేశాడు. ఇప్పుడు బంగారు దేవాలయంలోకి వచ్చారు. ఆ దేవాలయం లోపల కూడా ఒక గదిలోనికి, సేవకులు ఉండే ఒక గొప్ప గదిలోనికి వచ్చి కూర్చున్నారు వారు. ఇప్పుడు ఆ సేవకుల గదిలో వాళ్ళు ఉండగానే బంగారు పాత్రలు వాళ్ళ ముందుకు వచ్చాయి. ఆ పాత్రల నిండా దేవాలయంలో ఉన్నటువంటి పవిత్రమైన ద్రాక్షరసం ముందుకొచ్చింది. ఆ పాత్రలో ద్రాక్షరసం నిండి వాళ్ళ చేతుల్లో కనబడుతూ ప్రవక్త మాట్లాడుతూ అంటున్నాడు కదా, మీరు ఇది తాగండి, మీరు ఈ ద్రాక్షరసాన్ని స్వీకరించండి అనగానే అసలు రేకాబీలు ఏం చేయాలి? ఆ స్థితిలో మనం ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం? ఒక గొప్ప ఇంటికి వెళ్ళి ఒక గొప్ప డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అక్కడ తినేటటువంటి ఆహార పదార్థాలు అన్నీ బంగారు పాత్రలో మనకు కనబడుతూ, తినండి మీకోసమే వండామన్నాం అనుకోండి, ఆగుతాం మనం? అమ్మ మాకు వద్దండి, మేము ఈరోజు ఉపవాసం అంటామా? బ్రష్ చేయకపోయినా తినేస్తాం ఆ రోజు. ఎందుకంటే హోదా అలాంటిది, ఆ స్థాయి అలాంటిది, ఆ గౌరవం అలాంటిది. ఖచ్చితంగా వదులుకోవడానికి ఏ మనిషి ఇష్టపడడు. నేను సీఎం ఇంట్లో కూర్చోబెట్టి కాఫీ ఇస్తే నువ్వు తాగవా? ప్రైమ్ మినిస్టర్ పిలిచి టిఫిన్ చేద్దామంటే తినవా? గొప్ప మీ ప్రాంతంలో ధనవంతులు ఒకరోజు ఇంటికి భోజనానికి పిలిచి గొప్ప హోదాలో నీకు డిన్నర్ ఏర్పాటు చేశారనుకోండి, తినవా? ఖచ్చితంగా తింటాం మనం. ఎందుకు? గొప్పతనం అది. కానీ రేకాబీలు ఎదుట దేవాలయంలో కూర్చొని, గదిలో కూర్చొని ద్రాక్షరసం పోసి మీరు తాగండి అయ్యా అంటే వాళ్ళు చెప్పిన సమాధానం చరిత్రలో నిలిచిపోయే సమాధానం. ఎప్పటికీ మనం ఉన్నామనుకోండి, ఆ స్థాయిలో మనం ఉంటే ఖచ్చితంగా తాగుతాం, ఆ స్థాయిలో మనం ఉంటే ఖచ్చితంగా తింటాం. అంతెందుకు, మత్తునిచ్చే ద్రాక్షరసాన్నే మన కళ్ళ ముందు పెట్టారని తాగండి అన్నారు అనుకోండి, తాగేస్తాం మనం. ఎప్పుడో నీ స్నేహితుడు వచ్చి తాగమన్నాడు అనుకో, తాగవా? తాగుతాం. ఎవరో బాగా తెలిసిన వాళ్ళు వచ్చి తాగమన్నారు అనుకోండి, తాగవా? తాగుతాం మనం. అదే పురుగుల మందు అయితే తాగం, ద్రాక్షరసం అయితే తాగుతాం. ఎందుకు? అది తాగితే చచ్చిపోతామని తెలుసు మనకి, కానీ ఇది తాగితే బాగుంటుందని తెలుసు మనకు, అందుకు తాగుతాం. మనమైతే తాగేస్తాం. కానీ రేకాబీలు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? చూద్దాం ఈరోజు. 6వ వచనం, వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను గనుక మేము ద్రాక్షారసము తాగము. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? ఇర్మియా గారు ఏ రేకాబీలనైతే తీసుకొచ్చాడో వారందరూ మాట్లాడుతున్నారు. ఒక్కరు ఇద్దరు కాదు, వారు అన్నాడు ఆ మాట. అంటే వచ్చిన వారందరూ ఒకే మాట మాట్లాడారు. ఏంటయ్యా మాట అంటే, అయ్యా ఇర్మియా గారు, మేము ద్రాక్షరసము త్రాగము. ఎందుకండి తాగలేదు? పాత్రలు నచ్చలేదా? పోనీ బంగారంతో చేసిన పాత్రలు ఏమైనా ఇబ్బందా? పోనీ దేవాలయంలో తాగడం ఏమైనా మన మనసు కష్టంగా అనిపిస్తుందా? మరి ఎందుకు తాగరు మీరంటే అంటున్నాడు కదా. మేము తాగం. ఎందుకో తెలుసా? మా రేకాబ్ అనేటటువంటి పూర్వీకుడు ఎవరైతే ఉన్నారో అతని కుమారుడైనటువంటి యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించాడు. ఏమనో తెలుసా? మీరు కానీ, మీ గర్భాన పుట్టినటువంటి మీ పిల్లలు కానీ, మీ సంతతి వారు ఇప్పుడైనా
తర్వాత కాలంలోనే ఎప్పుడైనా సరే ద్రాక్షారసాన్ని త్రాగకూడదు అని మాకు ఆజ్ఞాపించేసి వెళ్ళిపోయాడు. అందుకని మేము తాగమన్నారు. యెహోనాదాబు ఆ మాట చెప్పిన తరువాత 300 సంవత్సరాలకు జరుగుతున్నటువంటి సందర్భం ఇది. అంతకాలం యెహోనాదాబు ఉండుంటాడా? ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు. అంటే ఆ మాట చెప్పినటువంటి మనిషి చనిపోయి చాలా సంవత్సరాలు అవుతూ ఉన్నా వీళ్ళు మాత్రం ఆ మాట మేరట్లేదు. ఆ యెహోనాదాబు అనేటటువంటి వ్యక్తి చెప్పి సుమారు 300 సంవత్సరాలు పైబడిన ఆ మాటను వారు మర్చిపోవట్లేదు. ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం ఒక మనిషి చెప్పిన మాటను 300 సంవత్సరాల తర్వాత కూడా ఈ జనాంగం అంతా గుర్తుపెట్టుకుంది అంటే నిజంగా వారిని ఏమనాలి? మనం ఉన్నాం అనుకోండి, మన ఇంట్లో అమ్మ వాళ్ళు లేదా నాన్న వాళ్ళు ఒక్క మాట చెప్పిన 4 రోజులకి మళ్ళీ చెప్పారనుకోండి, వినం. మనం ఏమంటాం? అదంతా అప్పుడు కాలం. అరే తాగకూడదురా మీరు అన్నారనుకోండి, నాన్న మీ టైంలో అది, ఇప్పుడు ఇదంతా ఫ్యాషన్, ఇది మేము అప్డేట్ అయ్యాము, ఇది ట్రెండ్, ఇప్పుడు ఎలా ఉంటేనే కల్చర్ ఇది అని 100 సార్లు కన్విన్స్ చేసేస్తాం వాళ్ళని. అమ్మో వాళ్ళు వద్దన్నారు కదా అని వాళ్ళ మాటను తీసేయం మనం. వాళ్ళు వద్దన్నారు కదా ఎందుకు లేని పక్కన పెట్టం మనం. కానీ రేఖాబీలు చూడండి, 300 ఏళ్ల క్రితం చెప్పాడు ఒక మనిషి, తాకండ్రా బాబు మీరు అని. 300 సంవత్సరాల తర్వాత ఒక ప్రవక్త వచ్చి మీరు తాగండి, దేవుడు నన్ను పంపించాడంటే మేము తాగమన్నారు వాళ్ళు. అది కమిట్మెంట్ అంటే. ఎవరన్నారయ్యా ఆ మాట అంటే రేఖాబీలులో ఎవరో పెద్దగా ఉన్న ఒక్క మనిషి అనట్లా, అందరూ అంటున్నారు. నిజంగా కుటుంబంలో 5 వేళ్ళు ఒకలా ఉంటాయా? అస్సలు ఉండవు. పెళ్ళిళ్ళు అయితే అసలు ఉండవు. 5 వేళ్ళు ఒకలా ఉండవు కుటుంబంలో. ఎందుకు ఉండవయ్యా అంటే కొత్త వాళ్ళు వచ్చేటప్పటికి కుటుంబ విధానం మారిపోద్ది. కోడలు వచ్చినా మారిపోద్ది, అల్లుడు వచ్చినా మారిపోద్ది. కొత్త వాళ్ళు కుటుంబంలోకి వస్తున్నారు అంటే కుటుంబ వాతావరణం ఖచ్చితంగా మారుద్ది. ఇప్పుడు రేఖాబీలకి 300 ఏళ్ల క్రితం ఒక మనిషి చెప్పి చనిపోయిన తర్వాత వారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వాళ్ళ భార్యలు వచ్చారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళ సంతతి వృద్ధి చెందుతూ వచ్చింది. ఇప్పుడు ఎంత జనాంగం పెరిగిపోతూ ఉన్నా వారందరూ అంటున్నారు కదా మేము తాగం. ఎందుకు తాగం? మా పూర్వీకుడు చెప్పాడు ఆ మాట, కాబట్టి మేము తాగం. అసలు ఒక జనాంగము ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉంది అంటే ఆశ్చర్యం కాదు ఇది. తాగమంటే తాగమన్నారు. నేను ప్రవక్తని చెప్తున్నానయ్యా అయినా తాగం. నన్ను దేవుడు పంపించాడయ్యా అయినా తాగం. దేవాలయంలో మీరు ఉన్నారయ్యా అయినా తాగం. బంగారు పాత్రలో పోసిచ్చాను అయినా తాగం. నువ్వెన్ని చెప్పినా మా యజమాని, మా పూర్వీకుడు, మా పితరుడు, మా యెహోనాదాబు చెప్పిన మాట మాకు వేదవాక్కు అన్నారు, మేము ఖచ్చితంగా తాగమని చెప్పేశారు. నిజంగా ఎంత కమిట్మెంట్ ఆలోచించండి. ఏళ్ళు మారుతూ ఉన్నా మాట మర్చిపోలేదు వాళ్ళు. చెప్పిన మనిషి చనిపోయినా ఆ చనిపోయిన మనిషికి గౌరవాన్ని ఇస్తున్నారు వారు. పోనీ బతుకున్నాడంటే మాట ఇచ్చామండి, ఆ మనిషి అక్కడే ఉన్నాడు, మేము తాగలేమండి అని చెప్తారు. చనిపోయి సంవత్సరాలు గడుస్తూ ఉన్నా సరే ఆ మనిషి మాటను మేము మేరమంటున్నారు, మేము తాగము అన్నారు. ఇంకా ఏమంటున్నారట, మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు. ఏం చెప్పాడట యెహోనాదాబు రేఖాబీలకి? ఏం చెప్పాడు? మీరు ఇల్లు కట్టుకోవద్దు. నిజంగా ఇల్లు కట్టుకోవడం అన్నది ఒక మనిషికి జీవిత కళ. అది ఎవరినైనా అడగండి, మీకేం కావాలి అంటే సొంత ఇల్లు కావాలని అడుగుతారు చాలామంది. మాకు ఉండడానికి సొంత ఇల్లు ఉండాలండి. సొంత ఇల్లు ఉందనుకోండి, ఎండైనా వానైనా కష్టమైనా ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా మా ఇంట్లో మేము ప్రశాంతంగా గుండెల మీద చేసుకుని ఉంటాం, సొంత ఇల్లు ఉంటే అంటారు. ఎందుకంటే మనిషి ఉండడానికి ఇల్లు ఖచ్చితంగా కావాలి. అది సొంతంగా కట్టుకుంటే నిజంగా చాలా గొప్పగా ఫీల్ అవుతారు. ఇప్పుడు రేఖాబీల పితరుడు ఆయన అంటున్నాడట, మీరు అసలు ఇల్లు కట్టుకోవద్దు, మీరు ఇల్లు కట్టుకోవద్దు ఎక్కడా కూడా. ఎందుకు కట్టుకోవద్దు అంటే మీరు ఒకే చోట ఇల్లు కట్టుకొని అక్కడే ఉండిపోతే మీరు అక్కడే పాతుకుపోతారు, మీరు అక్కడే ఉండిపోతారు. మీకు మీ చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు ఎక్కడ బతుకుతున్నా సరే మీరు అక్కడే ఉండాల్సి వస్తుంది. కాబట్టి మీరు అసలు ఇల్లే కట్టొద్దు అన్నాడు ఆయన. ఆయన మాట ప్రకారంగా ఈ రేఖాబీలు ఏం చేస్తున్నారు? అసలు ఎక్కడా ఇల్లు కట్టుకోలేదు వారు. మీరు రేఖాబీల చరిత్ర చదవండి. అసలు వారు ఇల్లు కట్టుకొని ఒక పట్టణంలో ఒక ప్రాంతంలో కాపురం ఉన్నటువంటి జాబితానే కాదు వారిది. మరి అలా ఉండేవాళ్ళు తెలుసా? ఈ ప్రాంతంలో గుడారం వేసుకుని ఉండేవాళ్ళు. ఆ ప్రాంతంలో పరిస్థితులు ఏమైనా బాలేవనుకోండి, గుడారం పీకేసుకొని
వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ గుడారం వేసుకొని అక్కడ బతికేసేవాళ్ళు వాళ్ళు. వారికి ఇల్లు ఉండేవి కాదు. ఇక్కడ టెంట్ పీకేయడం, అక్కడ వేయడం, అక్కడ టెంట్ తీసేయడం, ఇంకో చోట వేయడం, అక్కడ టెంట్ తీసేయడం, ఇంకో చోట వేయడం. అంటే ప్రాంతాలు మారుతూ ఉంటే గుడారాలు మార్చుకుంటూ వెళ్ళారు తప్ప ఎక్కడ స్టాండర్డ్గా ఇల్లు కట్టుకోలేదు వాళ్ళు. చైనాలో ఇల్లు కట్టుకుంటారా? ఇల్లు కట్టుకుంటారా? చాలా రేరు. కట్టుకున్న చిన్న చిన్నవి కట్టుకుంటారు, పెద్ద పెద్ద భవంతులు కట్టుకోరు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అంత బాగోవు. ఎప్పుడు భూకంపాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు సునామీలు వస్తాయో తెలియదు, ఎప్పుడు కూలిపోతాయో చెప్పలేం. ఇప్పుడు చెప్పలేం కాబట్టి అంత ఖర్చు పెట్టి కట్టుకోవడం ఎందుకని వాళ్ళు కట్టుకోరు. కారణం ఉంది. ఇప్పుడు రేఖాబీలు ఎందుకయ్యా ఇల్లు కట్టుకోవట్లేదంటే వాళ్ళకు కూడా కారణం ఉంది. ఏంటో తెలుసా? మా పితరుడు వద్దన్నాడు, మా యెహోనాదాబు కట్టుకోవద్దని చెప్పాడు కాబట్టి మేము అసలుకి సిమెంట్, కంకర, ఇటుకలు ఎక్కడ తీసుకోం, మాకు ఇల్లు అక్కర్లేదు అనుకున్నారు. గుడారాలు వేసుకుంటూ బతుకుతూ వచ్చాడు. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది కదా, కొన్ని ప్రాంతాల్లో రోడ్డు పక్కన గుడారాలు వేసుకొని ఇనుప వస్తువులు అమ్ముతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసారా? కత్తి కానివ్వండి, గొడ్డలు కానివ్వండి, ఇనుప సామాగ్రి అమ్ముకుంటూ వస్తారు రోడ్ల మీద. మళ్ళీ వాళ్ళు ఒక నెల తర్వాత అక్కడ కనిపించరు, మరో ప్రాంతంలో కనపడతారు గుడారాలు వేసుకొని. బహుశా వీళ్ళు వాళ్ళేనేమో అనుకునేదాన్ని నేను. ఎందుకంటే రేఖాబీలు కూడా ఇనుప వస్తువులు చేసే వృత్తికి చెందిన వాళ్ళు. ఇనుము పనిముట్లు అవి చెయ్యడం, సానబెట్టడం, అవి అమ్మడం, అవి కొనడం, ఇలాంటి పని చేసుకునేవాళ్ళు. ఇళ్ళు ఎక్కడ ఉండేవి కాదు వారికి. అందుకే మరొక మాట చూద్దాం ఒకసారి. ఇళ్ళు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు. ఏమని చెప్పాడట? అరే నాయన, మీరు 1 ద్రాక్షారసం తాకూడదు, 2 మీరు ఇల్లు కట్టుకోకూడదు, 3 విత్తనాలు విత్తకూడదు. విత్తనాలు విత్తకూడదంటే వ్యవసాయం చేయకూడదు. మీరు విత్తనాలు ఎక్కడ విత్తకూడదు, పొలాలు ఎక్కడ పండించుకోకూడదు, మీకంటూ మీరు తినడానికి వ్యవసాయం చేయకూడదు మీరు అన్నాడు. ఎందుకు వ్యవసాయం చేయకూడదు? వ్యవసాయం చేయాలంటే భూములు సంపాదించుకోవాలి. భూములు సంపాదించిన తర్వాత దాన్ని సాగు చేసుకోవాలి. సాగు చేసుకున్న తర్వాత దాన్ని పండించుకొని తినాలి. ఇప్పుడు మీరు భూములు సంపాదించుకుంటూ ఉంటే, విత్తనాలు విత్తుతూ ఉంటే, మీరు వ్యవసాయాన్ని జరిగిస్తూ ఉంటే ఒకనాడు నోవహు కాలంలో అయిపోయినట్టు అయిపోతారేమో. ఇల్లు కట్టుకుంటూ, నారు నాటుకుంటూ, పెళ్ళికి ఇవ్వబడుతూ, పెళ్ళి తీసుకుంటూ, ఇల్లు కడుతూ, ఇలాగే మీ జీవితాలు కొనసాగుతూ అయిపోతాయి. కాబట్టి మీకు స్టాండర్డ్గా ఎక్కడ భూభాగం ఉండకూడదు. మీరు వ్యవసాయాల జోలికి వెళ్ళొద్దు అన్నాడు. మీరు ఎక్కడ వ్యవసాయం చేయకూడదు, మీరు ఎక్కడ విత్తనాలు, పంటలు ఇలాంటివి ఆశించకూడదు అన్నారు. సరే అని వ్యవసాయం చేయకుండా ఇనుప వస్తువులు పనిముట్లుగా లేక వేరే వృత్తి చేసుకుంటూ వారి జీవనోపాధిని గడుపుతూ వచ్చారు. ఒక్కసారి కూడా ఈ సంవత్సరం పొలం వేద్దాం అనుకోలేదు రేఖాబీలు. ఇంకా ఏం చెప్పాడట? విత్తనాలు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీ కుండనే ఉండకూడదు. ఏమన్నాడు? ద్రాక్ష రసం తాగొద్దని చెప్పాను కదా, సరే నేను తాగనండి, ద్రాక్ష తోట వేస్తాను అంటావేమో. అసలు నీవు ద్రాక్ష తోట అనేది నీ కుండనే ఉండకూడదు. మీరు అసలు ద్రాక్ష తోట వేయకూడదు, విత్తనాలు విత్తకూడదు, వ్యవసాయం చేయకూడదు, దానితో పాటుగా మీరు ద్రాక్ష తోటలు నాటకూడదు. ఎందుకంటే ఒకనాడు నోవహు కూడా ద్రాక్ష తోట నాటాడు. జలప్రళయం తరువాత నేనేం చేయాలయ్యా అని ఆలోచించి ద్రాక్ష తోటలు నాటాడు నోవహు. ద్రాక్ష తోటలు నాటిన తరువాత రాబడి బాగా ఉండేసరికి, ద్రాక్షలు బాగా కనిపించేసరికి వాటిని తాగి ఒకానొక పరిస్థితిలో మత్తుడైపోయి కుమారుల కళ్ళ ముందే దిగంబరి స్థితిలో కనపడ్డాడు. ఎంత అవమానకరంగా కనపడ్డాడు. కాబట్టి మీ లైఫ్లో మీరు అసలు ద్రాక్ష తోటలు నాటకూడదు. లీజుకి ఇచ్చేస్తానండి, ఎవరికన్నా ఇచ్చి కౌలు చేయించుకుంటానండి, అలాంటి ఏం వద్దిక. అసలు నీకు అది ఉండకూడదు. ద్రాక్ష రసము నీ నోట్లోకి వెళ్ళకూడదు, ద్రాక్ష తోట నీ పనిలో కనిపించకూడదు అన్నాడు. ఆ మాట ప్రకారంగానే రేఖాబీలు ఏం చేస్తున్నారు? అసలు ద్రాక్ష పులుపు అనేది వాళ్ళకి పడదనమాట. ద్రాక్ష తోటలు కానీ ద్రాక్ష రసం కానీ వాళ్ళ దగ్గర కూడా రాకుండా కొన్ని వందల సంవత్సరాలు జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు వారు. ఇంకా ఏమన్నాడట? మీరు పరవాసము చేయు దేశములో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములోనే మీరు నివసింపవలెను అతడు ఆజ్ఞాపించెను. ఏమన్నాడు? మీరు ఎక్కడ కూడా ఉండకూడదు. మీరు ఏ ప్రాంతంలో వెళ్ళినా మీరు సంచార జీవుల్లాగా బతకాలి. సంచార జీవులు అంటే
గుడారాలు వేసుకొని ఇక్కడ అక్కడ 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 అలా బ్రతుకుతూ వెళ్ళిపోయేవారిని సంచార జీవులు అంటారు. పర్మనెంట్గా ఎక్కడ ఉండరు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళని కూడా వలస జీవులు, వలస జీవులు వీళ్ళు. అంటే ప్రాంతాలు మారుతూ వెళుతున్నారు తప్ప ఎక్కడ స్టాండర్డ్గా ఉండకూడదు. మీరు పరవాసులుగా ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతంలో మీరు దీర్ఘాయుష్మంతులుగా చక్కగా బతకాలి అంటే నేను చెప్పినట్టుగానే మీరు బతకండి అన్నాడు. గుడారాలు వేసుకుంటూ ఆస్తులు సంపాదించుకోకుండా, అంతస్తులు సంపాదించుకోకుండా, ఇళ్ళు కట్టుకోకుండా, వ్యవసాయం చేయకుండా, ద్రాక్ష తోట నాటకుండా, మీరు ద్రాక్ష రసం త్రాగకుండా పరవాసులుగా మీ జీవితాలు వెళ్ళిపోవాలన్నాడు. నిజంగా ఈ మాటలన్నీ కష్టంగా అనిపిస్తాయా? అనిపించవా? ఇల్లు కట్టుకోకూడదంటే కష్టం కదా, ద్రాక్షారసం తాగకూడదంటే కష్టం కదా, వ్యవసాయం చేసుకోకూడదు, నువ్వు సంపాదించుకోకూడదంటే కష్టం కదా, అసలు ద్రాక్ష తోట కూడా మీరు నాటకుండా టెంట్లు వేసుకొని రోజులు గడుపుతూ వెళ్ళిపోండి అంటే కష్టం కదా. అది అంత కష్టమైనా సరే మా పితరుడు చెప్పాడు కాబట్టి ఆ మాట మాకు మంచిదనుకున్నారు. కొన్ని వందల సంవత్సరాలు గడిచినా వాళ్ళు ఇలాగే బతుకుతూ వచ్చారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంతే. ఒక మనిషి మాటకి ఎంత విలువిస్తున్నారో దేవుడు చూశాడు వారిని. సాధారణ మనిషి చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోయే దేహాన్ని కలిగినటువంటి ఒక మనిషి మీరు ఇలా బతకండ్రా అని చెప్తే అలా బతకడానికి అందరూ సిద్ధపడ్డారు. వాళ్ళ కమిట్మెంట్ను చూశాడు. ఒక మనిషికి వాళ్ళు ఇచ్చే విలువను చూశాడు దేవుడు. ఒక మనిషి మాటకు వాళ్ళు ఇచ్చేటటువంటి లోబడే తత్వాన్ని చూశాడు దేవుడు. అందుకే అన్నాడు కదా ఇర్మియా, ఆ మూల ఎక్కడో రేకాబీలు బతుకుతున్నారు యూదులతో పాటు యెరూషలేములోనే, వారందరిని తీసుకొని రా, వాళ్ళతో మాట్లాడాలి. నీవు కూడా ఆశ్చర్యపోయేటటువంటి ప్రవర్తన విధానం వాళ్ళ దగ్గర ఉందన్నాడు. ఇవన్నీ విని ఇర్మియా గారు ఇలా నోరు ఎల్లబెట్టి చూస్తూ ఉంటాడు వారి వైపు. అంత ఆశ్చర్యానికి గురైపోతాడు. అందుకే వెంటనే వారిని గూర్చి ఇర్మియాతో మాట్లాడుతూ అంటున్నాడు కదా, చూద్దాం 8వ వచనం. కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటను బట్టి మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్షారసము త్రాగుటలేదు. ఎవరు తాగట్లేదు? మేం తాగట్లేదు. మమ్మల్ని నమ్ముకొని మా కుటుంబానికి వచ్చిన మా భార్యలు తాగట్లేదు. మా ఇరువురికి పుట్టినటువంటి మా పిల్లలు తాగట్లేదు. మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ఒక్కళ్ళు కూడా ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా ద్రాక్షారసం అనేది చుక్క కూడా ముట్టుకున్న జాబితా కాదు మాదని మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయుల మగునట్లుగా కాపురమునకు ఇండ్లు కట్టుకొనుటలేదు, ద్రాక్షారస వనములు కానీ పొలములు కానీ సంపాదించుటలేదు, విత్తనమైనను చల్లుటలేదు, గుడారములలో నివసించుచున్నాము. ఏమన్నాడు? ఇన్ని సంవత్సరాలు అయిపోయినా మేము ఇల్లు కట్టుకోలా, ఇన్ని సంవత్సరాలు అయిపోయినా మేము ద్రాక్ష తోటలు నాటట్లా, ఇన్నేళ్ళు అయిపోయినా మేము వ్యవసాయం చేయలా, పరవాసులుగా మా పితరుడు చెప్పినట్లుగా మేము నడుస్తూ ముందుకొచ్చామే తప్ప ఏ రోజు మాట తప్పినటువంటి వంశం మాది కాదన్నారు వారు. అవి చూసి దేవుడు ఇర్మియా గారితో మాట్లాడుతూ అంటున్నాడు కదా, 13వ వచనము లేదా 12వ వచనం నుంచి చూద్దాం. అంతట యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు వెళ్ళి యోధా వారికిని యెరూషలేము నివాసులందరికిని ఈ మాట ప్రకటింపుము, యెహోవా వాక్కు ఇదే, మీరు శిక్షకు లోబడి నా మాటలను అంగీకరింపరా. ఇదే యెహోవా వాక్కు. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారి ద్రాక్షారసము త్రాగుకున్నారు. అయితే నేను పెందలకడే లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు. ఏమంటున్నాడు? ఇర్మియా వెళ్ళు, వీళ్ళను చూసి యెరూషలేము వీధిలోనికి వెళ్ళి యూదుల ముందు గట్టిగా అరిచి చెప్పు. ఏమనో తెలుసా? మీ కళ్ళ ముందు బతుకుతున్నారా రేకాబీలు, వీరు వారి పితరుడు అయినటువంటి యెహోనాదాబు చెప్పిన మాట ప్రకారంగా ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా ద్రాక్షారసం ముట్టుకోకుండా ఉన్నారు. నేను దేవాలయంలోకి పిలిచి బంగారు పాత్రలో పోసి
కళ్ళ ముందు పెడితే కూడా మేము త్యాగమని నిర్మోహమాటంగా చెప్పేశారు. కారణం ఏంటయ్యా అంటే, మా పితరుడి మాట మాకు ఇంకా గుర్తుంది, అందుకే మేము తాగమంటున్నారు. ఈ మాట వినైనా మీరు బుద్ధి తెచ్చుకోండిరా అని యోధా వారితో మీరు మాట్లాడండి అని చెప్తున్నాడు ఆయన. యోధా ప్రజలకు చెప్పు, నేను పెందల కాడే లేచి ఎప్పటికప్పుడు మిమ్మల్ని కాపాడుస్తూ మీకు ఎన్నో ఆజ్ఞలు ఇస్తూ మీరు ఇలా ఉండండి ఇలా ఉండండి అని ఎన్నోసార్లు చెప్తూ ఉన్నా మీరు నా మాట లెక్క చేయలేదు, మీరు నా మాట వినలేదు. దేవుడైనా నేను చెప్తుంటేనే మీరు నా మాట వినకుండా అవిధేయంగా బ్రతుకుతూ వస్తున్నారు. కానీ మీతో పాటే యెరూషలేములో కాపురం ఉంటున్న రేకాబీలు మాత్రం చచ్చిపోయిన మనిషి మాటకు కూడా విలువిచ్చి బతుకుతున్నారనే సంగతి ఇశ్రాయేలు యూదులకు నువ్వు చెప్పు ఇర్మియా అని పంపించాడు. ఎంత బాధపడి ఉంటాడు దేవుడు ఇశ్రాయేలును గూర్చి, ఎంత బాధపడి ఉంటాడు యూదులను గూర్చి. అందుకంటూ నన్ను వెళ్ళు, రేకాబీలను చూపించి సిగ్గు తెచ్చుకోమని చెప్పి యోధా ప్రజలకు. యెరూషలేములో కాపురం ఉంటున్న వారిని ఈ రేకాబీలను చూపించి ఒకసారి ఆలోచించమని చెప్పు. నేను ఎంతసేపు మీరు బాగుండాలని నేను ఆరాటపట్టం తప్ప నా మాట ఈ ప్రజలు వినట్లేదన్న సంగతిని రేకాబీలను చూపించి మాట్లాడుతున్నాడు ఇర్మియా గారితో. ఇంకా ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. 16వ వచనం. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి, కానీ ఈ ప్రజలు నా మాట వినకయున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతినగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను వారితో మాట్లాడి తిని కానీ వారు వినకపోయిరి, నేను వారిని పిలిచి తిని కానీ వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరి. గనుక యోధా వారి మీదికి యెరూషలేము నివాసులందరి మీదికి రప్పించెదనని నేను చెప్పిన కీడంతయు వారి మీదకి రప్పించుచున్నాను. ఏమన్నాడు? మీరు నా మాట వినట్లేదు కదా, ఇప్పుడు నేను మీ మీదకి రప్పిస్తానన్న కీడంతటిని వెంటనే రప్పించేస్తాను. కాబట్టి వెంటనే ఈ కీడంతా మీ మీదకి వస్తుంది. కాబట్టి మీరు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోండి. మీ బ్రతుకులు ఎలా ఆగిపోయాయో ఆలోచించండి. మీ జీవితాలు ఎక్కడ మిగిలిపోతున్నాయి మీరు పరిశీలన చేసుకోండి అని మాట్లాడుతున్నాడు. మాట్లాడి రేకాబీలను గురించి గొప్పగా చెప్పిన తర్వాత రేకాబీలను గురించి అన్న మాట ఏంటో తెలుసా? చూద్దాం. చివరి వచనాలు 19వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతినగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడూ ఉండక మానడు. ఏమన్నాడు? అరే యూదులారా, మీరు నా మాట వినట్లేదు కదా, ఎలాగూ దేవాలయానికి వస్తున్నారు, బలిస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, కానుకలేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, నాకేం పట్టదన్నట్టు వెళ్ళిపోయి పాపం కూడా చేస్తున్నారు. కాబట్టి మీలాంటి వారి మీదకి కీడొస్తుంది. నాకు దూరంగా బతుకుతూ కూడా, వేరే జనాంగంలో ఉంటూ కూడా నాకు భయపడి నన్ను చూస్తూ నా కార్యాలు దృష్టి చేస్తూ నేను చేసినవన్నీ జ్ఞాపకం ఉంచుకొని నీతిగా న్యాయంగా బ్రతుకుతూ వాళ్ళ పితరుడు చెప్పిన మాట తూచా తప్పకుండా బతుకుతున్న ఈ రేకాబీలున్నారే, వీరిలో ఒక్కడైనా సరే ఎప్పటికీ నా దేవాలయంలో ఉండిపోతాడు. ఎప్పటికీ మీ ఇశ్రాయేలీలు ఉంటారో లేదో నాకు తెలియదు, మీ యూదులను ఉంచుతానో లేదో నాకు తెలియదు, మీ పరిస్థితి ఎప్పుడు ఎలా మారిపోతుందో నేను చెప్పను. కానీ రేకాబీలు కుటుంబంలో మాత్రం ఒక్క మనిషి అయినా నా దేవాలయంలో ఎప్పటికీ ఉండిపోతారు. ఆ స్థాయి నేను వాళ్ళకి ఇస్తున్నానన్నాడు. నిజంగా దేవాలయంలో ఉండే స్థాయి రేకాబీలుదే కాదు, ఎక్కడో ఊరి చివరి ఉండే బతుకులు వాళ్ళే. కానీ వారు బ్రతికే విధానాన్ని బట్టి వేరే జనాంగంలో ఉంటున్నా సరే నీతిగా బతుకుతున్నారనే ఒకే కారణం, దేవుని పట్ల భయంగా బతుకుతున్నారనే ఒకే కారణం, ఈ చిన్న కారణానికి న్యాయంగా బ్రతికే వారి జీవితానికి దేవుడు చూసి మీరు నా దేవాలయంలో ఎప్పటికీ ఉండాలన్నాడు. ఏ దేవాలయం అయితే మీరు కాలు పెట్టారో, ఏ దేవాలయపు గదిలో అయితే మీరు నిలబడ్డారో, ఏ దేవాలయపు పాత్రలో అయితే మీరు ద్రాక్షరసాన్ని ఇస్తే తాగనని మీ మాటను మీరు జ్ఞాపకం చేసుకొని ఆగిపోయారో, అదే దేవాలయంలో మీరు ఎప్పటికీ ఉంటారు. మీ బ్రతుకులు ఇక్కడే ఉంటాయి. నా పాదాల దగ్గర, నా సన్నిధి కాంతిలో నేను ఉంటున్న ఈ దేవాలయంలో మీ జీవితాలు గడుస్తాయని చెప్పగానే రేకాబీలు ధన్యులైపోయారు. అప్పటి నుండి రేకాబీలు జీవితమే మారిపోయింది. మీరు తర్వాత చరిత్ర చదువుకోండి, దేవాలయంలో గొప్ప స్థానంలో బ్రతికారు రేకాబీలు. కారణం ఏంటి? వారు ఇశ్రాయేలీలు కాదే.
ఇశ్రాయేలీయులకు కాదు, వారు అసలు ఇశ్రాయేలీయులకు వాళ్ళకి సంబంధమే లేదు. అయినా సరే వారు దేవుని పట్ల చూపించే విధేయత, వాళ్ళ నాయకుడు చెప్పిన మాటను వాళ్ళు గౌరవించిన విధానము, వాళ్ళ పితరుడు చెప్పిన ఆజ్ఞను వారు పాటించిన పద్ధతి, ఏళ్ల తరబడి గడిచిపోతూ ఉన్నా సరే మాట మర్చిపోకుండా బతికిన జీవితాలు రేఖాబీలివి. అది చూశాడు. ఒక మనిషి మాటని వీరెంత గౌరవించారే, ఒక మనిషి మాటని వీరింత లక్ష్య పెట్టారే, మరి దేవుడుగా నేను చెప్తున్న మాటలను కూడా వారు లక్ష్య పెట్టి నా కొరకు ఉన్నతంగా బతకగలరు అనుకున్నాడు దేవుడు. అందుకే దేవాలయంలో గొప్ప స్థాయిలో వారిని పుంచాడు. ఎప్పుడు ఎన్ని తరాలైనా సరే మీ సంతానానికి చెందిన ఎవరో ఒకరు నా దేవాలయంలో నా పాదాల దగ్గర నా సన్నిధిలో వర్ధిల్లుతూ ఉంటారని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఎంత గొప్ప జీవితం! కారణం ఏంటో తెలుసా? దేవునికి వారు చూపించే విధేయత, వారి పితరులను వారు గౌరవించే విధానం, వారి పితరుడు చెప్పిన మాటను పాటించిన పద్ధతి, అన్నిటికీ మించి న్యాయంగా నడుచుకున్నాడు వారు. దేవుడు చెప్తుంటే కూడా తాగనన్నారు, ప్రవక్త చెప్తుంటే కూడా మాకు వద్దని నిరాకరించారు. అది కమిట్మెంట్. ఈరోజు మన జీవితంలో ఉంది ఇంత కమిట్మెంట్. ఈరోజు దేవుడు ఇశ్రాయేలీయుల్ని మాత్రమే పిలిచాడు. ఆ రోజు ఇశ్రాయేలీయుల్ని మాత్రమే పిలిచి మీరు నాకు నచ్చినట్టుగా బతకండి అని చెప్పారు. కానీ వాళ్ళు బతకలా, వాళ్ళ అర్హతను కోల్పోయారు, దేవుడిచ్చిన మేలులన్నీ దూరం చేసుకున్నారు. కానీ రేఖాబీయులు దేవుడు వారికి అర్హత ఇవ్వకపోయినా వాళ్ళ జీవిత విధానాన్ని నచ్చినట్లుగా న్యాయంగా బతకడం మొదలుపెట్టారు, దేవునికి దగ్గరయ్యారు. అందుకే ఇందాక అపోస్తుల కార్యాల్లో ఒక మాట చూసాం. ఏంటది? చూద్దాం చివరికి ఒకసారి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనమా? 10వ అధ్యాయము 34వ వచనము. ముప్పై 35వ వచనము. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. చరిత్రలో ఎవరిని అంగీకరించాడయ్యా అంటే రేఖాబీయులను అంగీకరించాడు. వేరే జనాంగమైన నీతిగా బ్రతుకుతున్నారని అంగీకరించాడు. దేవుని పట్ల భయం కలిగి బతుకుతున్నాడని అంగీకరించాడు. మరి ఈరోజు క్రైస్తవులమని మనం చెప్పుకుంటున్నామే, క్రైస్తవులమేనా? క్రైస్తవులను పిలుస్తూ ఉన్నాడు దేవుడు. పేతురుగారి పత్రికలో పేతురుగారు మాట్లాడుతూ అన్న మాట ఏంటి చూద్దాం చివరిగా. పేతురుగారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. 2వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజలుగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఏమన్నాడు? క్రీస్తులోనికి ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తున్నానంటున్నాడు. ఒకప్పుడు చీకటి బ్రతుకులు మనవి, ఒకప్పుడు పాపంతో నిండిపోయిన బ్రతుకులు మనవి. ఇప్పుడు అలాంటి బ్రతుకులలో నుండి ఈరోజు వెలుగులోనికి దేవుని గుణాలను, దేవుని గొప్పతనాన్ని, దేవుని ఔన్నత్యాన్ని సమాజానికి ప్రకటించేటటువంటి స్థితిలోనికి మనల్ని పిలిచినప్పుడు మరి ఆ పిలుపుకు, దేవుడిచ్చిన మాటకు ఈరోజు రేఖాబీయుల్లాగా కట్టుబడుతున్నామా? మనం 10 సంవత్సరాలు అయిపోయేటప్పటికి మనం బాప్తీసం తీసుకున్నాం అన్న సంగతి మనకే గుర్తుండదు, ఉండదు. ఎప్పుడుకో గుర్తొస్తా, నేను ఇలా ఉండాలి కాబోలు, ఇలా ఉంటున్నానా లేదా అని ఎప్పుడుకో గుర్తొస్తుంది. కానీ రేఖాబీయులు వేళ్ల తరబడిన మాట మర్చిపోలే. ఈరోజు మనం దేవుడు చెప్పిన మాటలు కూడా మర్చిపోతాం, వాళ్ళు మనిషి చెప్పిన మాటలే మర్చిపోలేదు. అందుకు అంటున్నాడు కదా, మీరు దేవుని సొత్తైన ప్రజలు, రాజులు, యాజకులు, ఏర్పరచబడిన వంశము అన్నాడు. ఒకనాడు ఇశ్రాయేలుని పిలిస్తే వాళ్ళు నిలుపుకోలా, కానీ ఈరోజు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనం నిలుపుకుంటున్నామా? అయితే ఈరోజు రేఖాబీయులను చూసి మనం కూడా నేర్చుకోవాల్సిందే. ఆ రోజు రేఖాబీయులను ముందు పెట్టి ఇర్మియాని పంపించి యూదులకు చెప్పు, ఇలా బతకమని చెప్పు అని చెప్పాడు. ఈరోజు మన బతుకులు దేవునికి నచ్చినట్టుగా లేకపోతే రేఖాబీయులను చూసి మనం కూడా నేర్చుకోవాలి. మనం ఎప్పుడో పిలువబడ్డాం, ఎప్పుడో క్రీస్తులోనికి వచ్చాం, ఎప్పటి నుండో దేవుని ఆజ్ఞలు పాటించుతున్నాం అనుకుంటున్నాం. కానీ ఈరోజు మన బ్రతుకులు దేవునికి భయపడుతూ న్యాయంగా నడుచుకుంటూ దేవుని సొత్తైన ప్రజలుగా మన బ్రతుకులు ప్రవర్తించకపోతే, ఒకనాడు ఏ శాపమైతే యూదుల మీదకి రప్పించాడో, ఒకనాడు ఏ బానిస బ్రతుకులైతే ఇశ్రాయేలీయులకు ఇప్పించాడో, చనిపోయిన తర్వాత మనకు కూడా అలాంటి పరిస్థితిలో వస్తాయి.
కాబట్టి ఆలోచన చేద్దాం. రేకాబీలు చూపించిన విధేయత, రేకాబీలు చూపించినటువంటి మాట తిప్పనితనం, రేకాబీలులో ఉన్నటువంటి దేవునికి భయపడే గుణం, అన్నిటికీ మించి న్యాయంగా బ్రతికేటటువంటి జీవితాలు ఈరోజు మనకు లేకపోతే దేవుడు మనల్ని ఎన్నుకున్నందుకు కూడా చాలా బాధపడతాడు ప్రియులారా. కాబట్టి ఆలోచన చేద్దాం. రేకాబీల స్థితి కంటే గొప్ప స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతున్నాడు. అలా జీవించడానికి ప్రయత్నిద్దాము. ఖచ్చితంగా జీవించడానికి సిద్ధపడదాము. తలల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతుడైన మా కన్న తండ్రి దేవా, అన్య జనాంగంలో ఉన్నటువంటి మీ పిల్లలను ఈరోజు మాకు చూపించారు దేవా. ఎక్కడో అట్టడుగు స్థాయిలో ఉండే బ్రతుకులు నాయన వారివి. అయినప్పటికీ వారి జీవితాన్ని చూసినటువంటి మీరు మీ సన్నిధి కాంతిలో ఎల్లవేళలా మీ పాదాల దగ్గర బ్రతికే గొప్ప ధన్యతను వారికి ఇచ్చారు తండ్రి. వారిని చూసి మేము నేర్చుకుంటూ ఉండగా దేవా, మేము కూడా నాయన ఒకనాడు చీకటిలో బ్రతుకుతున్న బ్రతుకులు మావి, ఒకనాడు పాపంలో జీవించిన జీవితాలు మావి. అయినప్పటికీ తండ్రి, మీరు మమ్మల్ని ఏర్పరచుకుని దేవా ఎన్నో మేలుల చేత ఈరోజు మీ సన్నిధి కాంతిలో మమ్మల్ని నిలవబెట్టుకుంటూ ఉన్నారు తండ్రి. వాటిని గుర్తించిన ఆయన రేకాబీల కంటే గొప్పగా బ్రతికే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మీ మాటలను మర్చిపోకుండా, మీ మాటలను తోచ తప్పకుండా పాటించే విధానంలో నాయన మమ్మల్ని ఉంచండి. ఈ మాటలు విన్న మేమందరము మీ మాటలను త్రోసివేయక మీకు నచ్చినట్లుగా బ్రతకడానికి మీ సహాయాన్ని మాకు దయచేయండి తండ్రి. ఇంకా మా జీవితాలలో ఆయుష్కాలము మిగిలి ఉంటే మరలా కూడుకొని అనేక సంగతులను మాట్లాడుకొని ఆ మాటల ప్రకారంగా మేము జీవించడానికి, ముందుకు కొనసాగడానికి మీ శక్తిని అనుగ్రహించమని ప్రాధేయపడుతూ సమస్త మహిమ